హాయ్ అండి. ఈరోజు మనం చూడబోయేది ఒక అద్భుతమైన ప్రేమ, నమ్మకం, రక్షణ బంధానికి అంకితం. ఇది కేవలం అన్నా చెల్లెళ్ళ బంధం మాత్రమే కాదు. ఇది ఆకాశానికన్నా ఎత్తైన విశ్వాసానికి ఓ గుర్తు. ఒక చిన్న చీర తొరణం ఒక అపార రక్షణ వాగ్దానం అయ్యింది. ద్రౌపది తన చీర తొరణాన్ని కట్టిన రోజు రక్షాబంధన్ పుట్టింది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రాగానే అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు చేతికి రాఖీ కడతారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పండుగ మొదలైంది ఎప్పుడు? దానికి చరిత్రలో ఉన్న అసలైన అర్థం ఏమిటి? రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం మాత్రమే కాదు. దాని వెనుక ఓ గొప్ప కథ ఉంది. ద్రౌపది శ్రీకృష్ణుల కథ. ఒకసారి శ్రీకృష్ణుడు తన చేతితో చక్రాయుధం ఉపయోగిస్తాడు. దాంతో ఆయనకి గాయం అవుతుంది. కృష్ణుడి చేతికి రక్తం కారుతుంది. అప్పుడు పాండవుల భార్య అయిన ద్రౌపది తన చీరలో ఒక చిన్న పొరను తెంచి కృష్ణుడి చేతికి కడుతుంది. అతడు వాగ్దానం చేశాడు, నీ బాధలో నేను ఎల్లప్పుడూ తోడవుతాను అని. కొన్ని రోజుల తర్వాత ద్రౌపది చాలా క్లిష్ట పరిస్థితిలో పడుతుంది. సభలో ఆమెను అవమానించాలనే ప్రయత్నం జరుగుతుంది. అప్పటి పరిస్థితుల్లో ఎవరూ సహాయం చేయలేరు. అయితే ఆ సమయంలో ద్రౌపది మనసారా శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. వెంటనే కృష్ణుడు తన దివ్యశక్తితో ఆమెకు అంతులేని చీరను అందించి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. రాఖీ అంటే చెల్లెళ్ళు అన్నకి కట్టి నువ్వు నన్ను రక్షించాలి అనే భావన మాత్రమే కాదు. ఇది ప్రేమ, నమ్మకం, ఒకరికొకరు రక్షణగా ఉండే బంధానికి గుర్తు. ఈ పండుగను మనం అన్నా చెల్లెలుగా మాత్రమే కాదు, చెల్లి అక్కకు రాఖీ కట్టడం, కొడుకు అమ్మకి మరియు కుమార్తె తండ్రికి రాఖీ కట్టడం అనేది ప్రేమ, బాధ్యతకు సంకేతం. నిజమైన స్నేహితులు కూడా ఒకరికి ఒకరు రాఖీ కట్టి జీవితాంతం తోడుగా ఉంటామని మాట ఇచ్చుకుంటారు. రాఖీ కట్టే చేయిలో ప్రేమ ఉంటుంది, కట్టించుకునే గుండెలో బాధ్యత ఉంటుంది. ఇది కేవలం పండుగ కాదు, మన బంధానికి ఇచ్చే గుర్తింపు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.